నమస్తే. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇక భారత్ పాక్ మధ్య మాత్రం ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలు చేయడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. ఇక భారత్ కూడా ధీటుగా వ్యవహరిస్తుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఇక భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు ఆకుల విజయ్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. మేడం, ముందుగా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ఉందో ఆ సింధూరు ఆ ఘటన తర్వాత, అలాగే ఆ అటాక్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, అందులో మహిళల్ని ఇద్దరిని కూడా ఒక కీ రోల్లో ఉంచి వాళ్ళని మాట్లాడించడం, ఆ కీలక పాత్రలో వాళ్ళు ఉంచడం పట్ల ఒక మహిళా నేతగా ఈ సింధూర్ విషయంలో ఆ ఇష్యూ పట్ల ఎట్లా చెప్తారు? ఈరోజు మొట్టమొదట సింధూరానికి దూరమై ఎంతోమంది తల్లుల బిడ్డల్ని కోల్పోయి ఆ మహిళల ఆక్రందనని నరేంద్ర మోడీ గారు ఒక తండ్రిగా, ఒక బిడ్డగా ఆ బాధని ఆయన గుండెల్లో దాచుకొని ఉగ్రవాదులకి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా మా దేశంలో ఉన్నారు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నటువంటి మహిళలు, అట్లనే అలాంటి దృశ్యాలను చూసి బాధపడుతున్నటువంటి మాలాంటి మహిళలకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కారణ జన్ముడు మా నరేంద్ర మోడీ గారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గర్వపడే విధంగా మరి మాకు ఒక తృప్తినిచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. సో సింధూర్ ఆపరేషన్ ఒక ఘటన తర్వాత అక్కడికే ఆగిపోయి ఉంటుందా, లేకపోతే ఇది యుద్ధం వైపు దారితీస్తుందా? ఇంకేమైనా అలర్ట్స్ మన దేశం నుండి పాకిస్తాన్ను అలాగే ఉగ్రవాదులను భయపట్టేలాగా ఏమైనా చర్యలు ఉంటాయా? నేనేమంటా అంటే, పందికొక్కుల మీద యుద్ధం ఉండదు. పందికొక్కుల మీద యుద్ధం ఉండదు. పందికొక్కులకు మందు పెట్టన్నా చంపుతాము, లేకపోతే ఆ లోపల మంట పెట్టన్నా ఎలుకలు పందికొక్కులు పోతే మంట పెట్టి చంపడం జరుగుతుంది అనమాట. సేమ్ అదే పాలసీగా పోతాం. ఉగ్రవాదులని మరి మన భారతదేశం వైపు చూసిన ఎవరన్నా కానీ వాళ్ళని అసలు కనిపించకుండా భూమి మీద లేకుండా చేసేటువంటి బాధ్యత ఈరోజు నేషనల్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్గొంటుంది. ఇప్పటికే కొన్ని ప్రయోగాలు కూడా చేస్తుంది. డ్రోన్ కూడా ఇక్కడ కాశ్మీర్లో విసిరేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా మేము చెప్పకుండా చేయకుండా మేము దాడి చేయడానికి రెడీగా ఉన్నామని కూడా భారత్కు వార్నింగ్ ఇస్తుంది. నేనేమంటా అంటే, ఇప్పటికే వాళ్ళకి తెలుసు నిజంగా భారతదేశం ఒక్కసారి కన్నెర్ర చేస్తే అసలు మేమేమి ఉండము అనేది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అందరికీ తెలుసు. మేము పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాదిగా కూడా ఎందుకు అంటున్నామంటే, మరి ఉగ్రవాదులు చనిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివాళులు అర్పించారు. మరి మీరే కదా పెంచి పోషిస్తున్నారు. అంటే పాకిస్తాన్ దేశం ఉగ్రవాద దేశంగా మీరే కదా తీర్చిదిద్దుకుంటున్నారు. అభివృద్ధి పదంలో ఉండాలి. ఆ ప్రజలకు అన్ని రకాలుగా నిలబడుతున్నటువంటి ఆ యొక్క పాకిస్తాన్ గవర్నమెంటు ఉగ్రవాదాన్ని పెంచుకుంటూ ఇక్కడ ఇష్టం వచ్చినటువంటి భారతదేశం మీద ఏదో పెత్తనం చెలాయించాలి అంటే కుదరదు ఇక్కడ. అందుకోసమే ఇవాళ హోంశాఖ మంత్రి గారు ఎవరైతే ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి వేయాలనేది నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. దానికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేస్తున్నందుకు మాకు చాలా ధన్యవాదంగా ఉంది. ఇక ప్రొఫెసర్ సుజాత ఫేస్బుక్లో సింధూరు సంబంధించిన ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని బీజేపీ నాయకులు ప్రధానంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే ఇక సీఎం కూడా లేఖ రాశారు సస్పెండ్ చేయాలని. నిజంగా ఆమె పోస్ట్ తర్వాత ఆమె సారీ చెప్పింది, ఆ పోస్ట్ను కూడా డిలీట్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ పట్ల ఏం చెప్తారు? నేనేమంటా అంటే, మాట్లాడుతున్నప్పుడు స్పృహ ఉండి మాట్లాడాలి. ఎవరైనా కానీ ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేయచ్చు. అంటే మీ తాతలేం పాకిస్తాన్లో పుట్టినోళ్ళు కాదు. మరి పాకిస్తాన్ వాళ్ళు పుట్టితే మరి ధైర్యంగా వచ్చి మా పూర్వీకులు పాకిస్తాన్ వాళ్ళు, అందుకే మాకు పౌరుషం వస్తుంది ఆ దేశాన్ని అంటే అని చెప్పండి. ఇక్కడ ఈ భారతదేశం గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు భారతదేశం కోసం ఆలోచించాలి తప్ప రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు మానేసి దేశం కోసం ఆలోచించండి. దేశం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించండి. దేశం యొక్క భద్రత కోసం ఆలోచించండి. దేశంలో మన ఎంతమంది మహిళల బొట్టు రాలిపోయింది. ఒక మహిళగా, ఒక అమ్మగా నీకు దుఃఖం రాలేదా? నువ్వు ఆ దుఃఖాన్ని ఈ రకంగా నవ్వుతున్నట్టుగా నువ్వు ట్విట్టర్ చేయడము, ఫేస్బుక్లో పెట్టుకోవడం, ఇప్పుడు తీసేసి మళ్ళీ మీరు ఎవరికన్నా బాధ కలిగి ఉండడం ఏంది? పిచ్చి కుక్కలాగా అరుస్తున్నప్పుడు కనిపించలే, మళ్ళీ అనిపిస్తే ఏంటి? అనిపించింది. ఈరోజు ఈ యొక్క బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే బాధ్యత వహించాలి. ఆమెను సస్పెండ్ చేయాలి ఫస్ట్.
ఆమెని ఇవాళ ప్రొఫెసర్గా తీసేయాల్సిందే. మరి ఒక స్పెషల్గా ఒక మెంబర్కు కూడా ఉంది విద్యా శాఖలో ఏదో, అది కూడా ఆమెను వెంటనే తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు ఎప్పటికైనా దేశానికి దేశ ద్రోహులుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక ఈ పహల్గాం నేపథ్యంలో సింధూర్ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ నుండి ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయిలో మద్దతు, అలాగే అసాదుద్దీన్ ఓవైసీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కానీ, ప్రొటెస్ట్లో పాల్గొనడం కానీ, ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం కానీ ఒక గతం కంటే భిన్నంగా ఈసారి మజ్లిస్ వ్యవహరిస్తుంది. ఈ తీరుని ఎట్లా చూస్తారు? ఓకే, మేము ఓవైసీ గారికి భారతదేశం గడ్డ మీద పుట్టినందుకు భారతదేశం రుణం తీర్చుకుంటున్నటువంటి ఓవైసీ గారికి మేము ఇంకొక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఏంటంటే నీ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంటులో నువ్వు ఎక్క దూరం పోకు, కానీ నీ హైదరాబాద్ పార్లమెంటులో ఎంతమంది ఇతర దేశాలకేంచి పందికొక్కుల్లాగొచ్చి నీ పార్లమెంట్లో ఉన్నారో వాళ్ళ లెక్క చెప్పమని చెప్తా ఉన్నాం. లెక్క చెప్పి ముఖ్యమంత్రికి సహాయం చేయండి, సహకరించండి, వాళ్ళ లెక్క చెప్పండి, వాళ్ళని తరిమి కొట్టండి. రాజకీయాల తర్వాత ఇవాళ దేశం బాగుంటేనే దేశంలో మనం బాగుంటాము. దేశమే బాగాలేనప్పుడు నువ్వెవరు, నేనెవరు, నేనెక్కడో నువ్వెక్కడో అది కాదు. దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా ఓవైసీ గారికి హైదరాబాద్ పార్లమెంట్లో ఎంతమంది ఈ పిచ్చి కుక్కలు, ఈ పంది కుక్కలు ఉన్నాయో ఆ చెత్తని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ర్యాలీలు చేస్తున్నారు, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం మేము కూడా. కానీ దాంతోపాటుగా ముఖ్యమంత్రికి కానీ నేను ఓవైసీకి కానీ ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫస్ట్ ఇతర దేశాలకించి వచ్చిన పందికొక్కుల లెక్కలు చెప్పండి. ఆ లెక్కలలో ఎంతమందిని పంపించారు, ఎంతమంది ఉన్నారు, ఆ వాళ్ళని ఇంకెప్పుడు పంపిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక పూలవనం లెక్క ఉంది. ఆ పూలవనం కింద పందికొక్కులు జరిగి ఉన్నాయి. పూలవనం పాడు చేస్తే అయ్యా ఆ పందికొక్కుల్ని బయటకు తీయమని చెప్తున్నాం. అది ముఖ్యమంత్రి కానీ ఓవైసీ కానీ ఎవరైనా కానీ మేము చెప్పేది ముఖ్యంగా ఈ గవర్నమెంట్కి లెక్కలు తీయండి, వాళ్ళని పంపించండి అని చెప్తున్నాం. ఒక రెండు అంశాలు ప్రధానంగా ప్రజల నుండి అలాగే రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఒకటి యుద్ధం గురించి, మరొకటి పీఓకే స్వాధీనం గురించి. పీఓకే స్వాధీనము ఇప్పుడు చేసుకుంటే సరైన సమయం కూడా కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రెండు అంశాల పట్ల ఎట్లా ముందడుగేసే అవకాశం? నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరి సలహాలు చాలా జాగ్రత్తగా భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అందరిది సలహాలు తీసుకుంటున్నారు కాబట్టి దేశాన్ని ఇంత శశశ్యామలంగా నడిపించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆర్టికల్ 370 ద్వారా అందమైన సుందరమైన మన జమ్మూ కాశ్మీర్ని మనం ఆక్రమించుకునే సందర్భం కూడా ఏర్పడింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేశంలో మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటుంది. దేశం బాగుండడం కోసం ఏ చిన్ననా పెద్దనా వీళ్ళ వాళ్ళ కాదు, ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని దేశ బాగు కోసం ఏదైనా చేస్తారు. చివరిగా ఒక మాట చెప్పండి, మీ ప్రభుత్వం తరపు నుండి అలాగే ప్రధానంగా బీజేపీ పార్టీ వ్యూహం తరపు నుండి భవిష్యత్తులో భారత్ వైపు చూడాలంటే ప్రత్యర్థి దేశాలకు అలాగే ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చేలాగా మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? సింధూర్ ఆపరేషన్ నిదర్శనం ఇక్కడ. సింధూర్ ఆపరేషన్ ద్వారా అదొక్కటి సరిపోదు కదా? లేదు లేదు లేదు, అది ఎందుకు సరిపోదు? అది ఎంత సాహసోపేతమైనటువంటిది. మా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మా మహిళల్ని, రుద్రమాదేవి లాంటి మహిళల్ని, అరే భారతదేశం వైపు ఎవడైనా చూస్తే ఇగో ఇదే ఉంటుంది, నా దేశం మహిళలే తరిమి కొడతారు అని చెప్పి చూపించడమే రేపు దేశాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు తయారవుతున్నాడు. ఇవాళ ఎవరన్నా కానీ దేశం గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఒక బీజేపీ గురించి మాట్లాడకండి, ఎక్కడ ఒక గుడి దగ్గర వెళ్ళి మైక్ పెట్టండి, లేదా ఒక కాలేజ్ దగ్గర వెళ్ళి మైక్ పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఉడికిపోతూ ఉంది. ఈ పందికొక్కులు ఇతర దేశాలకించి వచ్చిన పందికొక్కుని ఎలగొట్టండి అని అంటారా, లేకపోతే ఉంచండి అంటారా, మీకే అర్థమవుతుంది. సో చివరి చెప్పండి, ప్రజల్లో ఎప్పుడు లేని విధంగా మొత్తం అన్ని రకాల ప్రజల్లో కూడా జై హింద్, జై భారత్ మాతాకి జై అలాంటి నినాదాలు కూడా ఈసారి అన్ని రకాలుగా ఒకేసారి ఒకే సమయంలో కూడా మారుమవుతున్నాయి. ఎట్లా చూస్తారు ఈ సందర్భం? నేనేమంటానంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ పౌరులలో కొందరిలో ఇప్పుడిప్పుడే దేశభక్తి వచ్చి ఉండొచ్చు. రాజకీయాలను పక్కన పెట్టి నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తాం. రానటువంటి వాళ్ళు కూడా రావాలని మేము కోరుకుంటూ, ఎందుకంటే ప్రపంచమే భారతదేశానికి జయజేలు కొట్టింది, ఇతర దేశాలే జయజేలు కొట్టినాయి. ఇవాళ ఈ దేశం ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకు ఒక జిస్టి లాంటి కార్యక్రమం మొన్న జరిగింది. ఆ జిస్టి తీసుకునే విధంగా ఈరోజు ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ప్రయత్నించడమే కాదు, తిప్పికొట్టింది సింధూర్ ఆపరేషన్ ద్వారానే అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా ఇది సింధూర్ ఆపరేషన్ నేపథ్యంలో మాత్రం భారత్ ఇక పందికొక్కులతో యుద్ధం అయితే చేయదు, కానీ తప్పకుండా వాళ్ళకు ఇంకోసారి మన వైపు చూడకుండా ఒక సింధూర్ అటాక్ చాలని చెప్పింది. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం మంచి కార్యక్రమం. అయితే హైదరాబాద్లో ఇంకా
కొంత విదేశీయులు కూడా చాలామంది ఉన్నారు, వారిని ఏరు పారేయాల్సిన అవసరం కూడా అసదుద్దీన్ ఓవైసీ పైన అలాగే తెలంగాణ ప్రభుత్వం పైన ఉందన్నట్టు కూడా ఆకుల విజయ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు చెప్తున్న సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.